హ్యాపీగా అనిపిస్తుంది. ఫంక్షన్కి మేడం ఇన్వైట్ చేశారనమాట. రండి మేడం అని అంటే సరే మేడం వస్తా, నేను కూడా జనాలలో కలవాలి అనుకుంటున్నా, ప్రతి ఒక్కరికి నేను కలవాలి, ఇంకా చాలామంది నన్ను కలవాలనుకుని రాలేని సిచ్యువేషన్లో ఉండరు, వాళ్ళని కూడా నేను కలవాలి. ప్రతి ఫంక్షన్కి అటెండ్ అయితే, మ్యారేజెస్ కానీ ఏవైనా కానీ నేను జనాల్లో తిరగాలనుకుంటున్నాను కాబట్టి ప్రతిదానికి నేను అటెండ్ అవుతూనే ఉంటాను. ఏదైనా రావాలి పిలిచినప్పుడు, ప్రేమతోనే పిలిచినప్పుడు, అది ఫ్యాషన్ షో అవ్వని, మామూలుగా మ్యారేజ్ ఫంక్షన్ అవ్వని, బర్త్డే ఫంక్షన్ అవ్వని, కానీ వాళ్ళే ప్రేమతోనే నన్ను పిలిచినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి కదా. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆయనతో కంపేర్ చేసి ఆయన కంటే నన్ను తక్కువ వేసినందుకు కొంచెం బాధగా ఫీల్ అవుతున్నా. అంటే ఆయన పవర్ ఆయనది, నా పవర్ నాది కదా. నిరుద్యోగుల గురించి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు కదా, అవన్నీ మంచిగా చేయాలని గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను. రేపు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే ఆ విధంగా అప్పుడైనా నేను పోరాటం చేస్తూనే ఉంటా. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయితే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయదని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ 6 నెలల్లో డిఎస్సి వేస్తామంటున్నారు. జాబ్ క్యాలెండర్ కూడా ప్రిపేర్ అయింది, మళ్ళీ నోటిఫికేషన్స్ వేస్తామన్నారు కదా. ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే నేను కూడా ఒక నిరుద్యోగినే కాబట్టి నాలాగా ఎవ్వరు బాధపడొద్దని నేను అనుకుంటున్నా. అవును, మా టీం వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నా. అంతా ఓకే అయితే వేసేస్తా. 99% వేస్తా, 1% మేము ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నాం.